పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుళ్ళో తీర్చిదిద్దాలని, దేవుని కొరకు, దేవుని ఆనందం కొరకు ప్రయాసపడుతూ, దేవుడు కోరే భక్తి చేస్తూ, ఆయనకు ఒక మంచి సాక్షిగా మీరు నిలబడాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. జీవితం చాలా కష్టతరమైంది. ఈ జీవిత యాత్రలో ప్రభు మనకి తోడుంటేనే మనం ప్రతి పరిస్థితిలో విజయవంతంగా బయటికి రాగలం. జీవితంలో ఎన్నో పోరాటాలు, సవాళ్ళు, మనం ఊహించని పరిస్థితులు, మనల్ని ప్రేమించే వాళ్ళే మనకు వ్యతిరేకమైపోవడం, ఒక్కోసారి పిల్లలు తల్లిదండ్రుల్ని బాధించడం, తల్లిదండ్రులు వారు అనుకున్న స్థాయిలో జీవించలేకపోవడం, ఇలాగా ఎన్నో ఎన్నో ఎన్నో. ఇది మానవ జీవితం. అందుకే ప్రభు చెప్పారు, నేను నీకు తోడై ఉంటానని. చాలామందికి ఈ మాట అర్థం కాదు. ఆయన తోడై ఉంటే అన్ని విషయాలు చాలా సుఖంగా, క్షేమంగా, మంచిగా వెళ్ళిపోతాయి అనుకుంటారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్లో నుంచి వచ్చిన వ్యక్తిని నేను. నేర్చుకున్నాను భక్తి అంటే, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రభువు తోడుగా ఉన్నాను అంటే మీకు ఒక అర్థం చెప్తాను, అర్థం చేసుకోండి. ఎందుకు ఆయన తోడై ఉంటారు? నీ పరిస్థితులు జయించడానికి, నీ పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకోవడానికి, ఆత్మీయమైన బలం తెచ్చుకోవడానికి. మనం ఆదికాండంలో యోసేపు చరిత్ర చదివేటప్పుడు యెహోవా అతనికి తోడైండెను, యెహోవా అతనికి తోడైండెను అనే మాట పదే పదే చదువుతాం. దేవుడు యోసేపుకి తోడై ఉన్నారు. బానిసత్వం పోయిందా? అన్నల ద్వేషం పోయిందా? తండ్రికి దూరం అవ్వకుండా ఉండడం ఆగిందా? చెప్పండి. యవనస్తుడైన యోసేపు, 17 సంవత్సరాల యోసేపు, దేవుడు అతనికి తోడై ఉన్నారు. ఆదికాండం 39లో 3వ వచనం, యెహోవా అతనికి తోడైండెను. 5వ వచనం చివరిలో, యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. జైల్లో చెరసాల్లో వేయబడిన తర్వాత యెహోవా యోసేపునకు తోడైండి. ఇలాగా మీరు యోసేపు చరిత్ర చదవండి. దేవుడు తోడై ఉన్నారు. యోసేపుకు బానిసత్వం పోలేదు. ఆ పొతీఫరు భార్య అతన్ని వేధించడం పోలేదు. చెరసాల్లో నుండి బయటికి వచ్చే వరకు కూడా యోసేపు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. మన మనసులు చాలా చెడిపోయిన మనస్సులు. మీరేమో అనుకోకండి. దేవుడు తోడై ఉంటే డబ్బు పుష్కలంగా ఉండాలనుకుంటాం. దేవుడు తోడై ఉంటే పేదరికం ఉండకూడదు అనుకుంటాం. దేవుడు తోడై ఉంటే సుఖము, సౌఖ్యం, అందరూ ప్రేమ, అందరి అభిమానం నేనే పొందాలి అనుకుంటాం. బైబిల్ దానికి విరుద్ధంగా ఉంది. గమనించండి. యోసేపుకు ఎందుకు తోడై ఉన్నారు? యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, దేవుడు తోడై ఉన్నప్పుడు యోసేపు పొతీఫర్ ఇంట్లో వర్ధిల్లాడు. తనని కొన్న యజమాని యొక్క అభిమానాన్ని పొందాడు.
శోధన తప్పిందా? గమనించండి, యోసేపుని దినదినము శోధిస్తూ ఉంది. కానీ దావీదు ఒకే ఒక్కసారి శోధించబడి పాపంలో పడిపోయాడు. బైబిల్ అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యంలో నుండి వచ్చే ఆ బలాన్ని పొందితే ఈ లోకంలో ప్రతి పరిస్థితి కూడా జయించగలం. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు పాపంలో పడకుండా దేవుడు తోడై ఉన్నారు. యోసేపు పొతీఫర్ ఇంట్లో వర్ధిల్లటానికి దేవుడు తోడై ఉన్నారు. పొతీఫరు మీద కటాక్షం ఉంచి యోసేపుని పొతీఫర్ ఇంటికి తీసుకొని వచ్చి పొతీఫర్ ఇల్లు వర్ధిల్లేటట్టుగా చేశారు దేవుడు. అందుకే వాక్యం ఉంటుంది, ఆదికాండం 39:5. చివరి మాటలు చదువుతున్నాను. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండేను. యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు యోసేపును పొతీఫర్ ఇంటి నుంచి బయటికి తేలేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, యోసేపు ఒక అర్ధరాత్రి లేచి ఎలా అయినా తప్పించుకొని పారిపోయి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నా నాన్నలు ఇలా చేశారు చూడు, ఇది ఇలా జరిగింది అని చెప్పలేదు. నేను చాలాసార్లు ఆలోచించేదాన్ని, ఎందుకు యోసేపుకు అంత స్వాతంత్రం ఉన్నా పారిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి రాలేదు అంటే నేను అనుకుంటాను ఒకే ఒక కారణం. యోసేపుకి ఎంత మంచి మనసు అంటే తాను ఎక్కడున్నాడో అక్కడే ఉండగలిగాడు. 2, అన్నల యొక్క చెడు ఒకవేళ బయటికి చెప్పడం ఇష్టం లేకేమో. ఏదైనా దేవుడు యోసేపుకు తోడై ఉన్నారు. మన జీవితాల్లో దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనమే విజయవంతంగా లేస్తాం. మనల్ని దేవుడు పాపము చేయకుండా కాపాడుతారు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నందున నేను నా దేవునికి విరోధంగా ఎలా ఈ పాపం చేస్తాను అని అడిగాడు పొతీఫరు భార్యని. దేవుడు యోసేపుకు తోడై ఉండి జైల్లో వేశాక ఆ జైలు అధికారికి యోసేపు పట్ల కటాక్షం ఇచ్చారు. యోసేపు హింసలు తగ్గినయ్యా? కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతున్నాను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుండెను. మన మాటలో చెప్పాలంటే అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిగా, ఐగుప్తు దేశంలో యజమానిని భార్య మీద ఒకవేళ పేపర్లో వేశారనుకోండి, హెడ్లైన్స్లో వేసే ఉంటారు, ఐగుప్తు దేశపు పొతీఫరు భార్యను రేప్ చేయటానికి, అత్యాచారం చేయడానికి వెళ్ళిన బానిస అని వేస్తూ ఉంటారు. ఇంకా ఎంత విపరీతంగా అతన్ని కొట్టుంటారు, ఎంత భయంకరంగా, ఎంత క్రూరంగా కొట్టుంటారు. సంకెళ్ళు అతన్ని బాధించాయి. దేవుడు అతనికి తోడై ఉన్నారు. ఆ పరిస్థితి అంతా కూడా జయించడానికి దేవుడు తోడై ఉన్నారు. ఇవన్నీ ధ్యానం చేసినప్పుడు తప్పకుండా మన మనసు విరిగి నలిగిపోతుంది, కన్నీళ్ళు వస్తాయి. మనం చాలాసార్లు జీవితాన్ని సరిగా అర్థం చేసుకోం. మీరు ఎంతోమంది ఎన్నో సమస్యలు చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే దేవుణ్ణి మనం హత్తుకొని ఉండడం. దేవుడు మీకు తోడై ఉంటే ఆ సమస్య నుంచి బయటికి తెస్తారు, లేదా ఆ సమస్య భరించడానికి సహాయం చేస్తారు. ఆ సమస్యలో దేవుని యొక్క చిత్తం చూడటానికి, ఆత్మీయంగా ఇంకా బలం తెచ్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు. అందుకే బైబిల్ కళ్ళతో కాదు హృదయంతో చదవండి. మీరే అక్కడ ఉన్నట్టు ఊహించుకొని చదవాలి. మీకు ఆ సమస్యలో దేవుడు మీకు తోడుగా ఉండేటట్టుగా ముందు మారు మనసు పొంది ఆయనతో కలిసి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించాలి. చాలామంది సమస్యలు జీవితం అంతా సమస్యనండి, అసలు బ్రతకడమే సమస్య. కానీ
దేవుడు తోడైన జీవితం సమస్యల్లో కూడా వర్ధిల్లుతుంది. దేవుడు ఒక వ్యక్తికి ఎంతవరకు సహాయం చేస్తారు అంటే, ఏ పరిస్థితిలోనైనా తనను నమ్మిన తన బిడ్డ పాపం చేయకుండా సహాయం చేస్తారు. ఆ మాటకొస్తే, యోసేపు శోధన సమయంలో దేవుని వైపు చూశాడు. దావీదు దేవుని వైపు చూడలేదు, ఆ స్త్రీ వైపు చూశాడు. నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించకూడదు అనే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. పాపం అతని మీద భయంకరంగా ఒక పాము విషంలాగా అతనిలో కూరుకుపోయింది. యోసేపు ఒక మాదిరి. ఈ రోజుల్లో దేవుడు తోడై ఉంటే నాకేంటండి ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ సమస్యలు అయినా పోతాయని దేవుని దగ్గరికి వచ్చాము, ఇంకా ఎక్కువైపోయినాయి అన్నాడు ఒక అతను. మనిషికి ఉన్న పాపపు సమస్య తీయటానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ సమస్య విడిపోకముందు, నీ సమస్య నీ దగ్గర నుండి పోకముందు, లేక సమస్య నుండి నువ్వు బయటికి రాకముందు దేవుడు నేర్పే పాఠాలు నేర్చుకోవాలి. దేవునికి సన్నిహితం అవ్వాలి. మరింత ప్రార్థన చేయాలి. మరింత వాక్యం ధ్యానం చేసుకోవాలి. ఆ వాక్యంలో నుండి వచ్చే బలాన్ని పొందాలి. ఆ బలం ద్వారా సమస్యను మనం జయిస్తాం. యోసేపుకి సమస్య ఎప్పుడు పోయింది చెప్పండి? చెరసాల తరువాత. ఆ చెరసాలలో కూడా ఎంత నిరీక్షణతో బ్రతికాడు. ఆ పానదాయకునికి, భక్ష్యకారునికి కలలు, దాని వివరాలు చెప్పాక పానదాయకునితో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకవేళ పానదాయకుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఉంటే ఆ పై అధికారితో మాట్లాడి యోసేపుని తనకు జతగా ఇంకో కూలివాణిగా పెట్టుకొని ఉండేవాడేమో. సమయం వచ్చినప్పుడు దేవుడు యోసేపుని హెచ్చించి ఐగుప్తు దేశం అంతటి మీద పెట్టారు. యోసేపుకు దేవుడు తోడే ఉండడానికి కారణం అతనిలో ఉన్న ఆ పరిశుద్ధమైన జీవితం, అతడు తీసుకున్న నిర్ణయం. ఏ పరిస్థితిలోనైనా దేవుని యొక్క పొందు నేను పోగొట్టుకోకూడదు, దేవుని యొక్క సహాయంలో ఉండి బయటికి రాకూడదు. ఇలాగా ఈ రోజుల్లో క్రైస్తవులు, లేక ఈ మాటలు వినే ముందు మీరు మారు మనసు పొందడం, దేవుణ్ణి హత్తుకొని జీవించడం, దేవుని మాటకు లోబడడం, ప్రార్థనలో బలపడడం, వాక్యాన్ని ధ్యానించుకోవడం, వాక్యం ద్వారా వచ్చే బలం పొందినప్పుడు మన సమస్యలు మనకి భరించడానికి తేలిగ్గానే ఉంటాయి. ఏ పరిస్థితి వచ్చినా బైబిల్లో నేనేం నేర్చుకోగలను, నేను ఏ పాఠం ద్వారా బలపడగలను అని బైబిల్లో వెతుక్కునే ఆ అనుభవం మీకు ఉండాలి. ఆ శక్తి మీకున్నప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నాకు ఏ పాఠం నేర్పుతారా అని మనం ఆశతో ఎదురు చూస్తాం. సమస్య ఎప్పుడు పోతుందా కాదు, ఈ సమస్యలో దేవునికి నేను ఇష్టమైన వ్యక్తిగా జీవించాలి. ప్రతి పరిస్థితిలో కూడా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు ఇలా ఉన్నాయి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. 7వ వచనం చదువుతున్నాను. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. 9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. 10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలుకే ఆయన శిక్షించుచున్నాడు. 11. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడినే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దానియందు అభ్యాసం కలిగిన వారికి
అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రతి శిక్ష కూడా నీతి, సమాధానము, పరిశుద్ధతలో పాలు పొందడం. ఈ మూడు మర్చిపోకండి. నేను సేవకు వచ్చిన క్రొత్తలో మీకు ఒక అనుభవం చెప్పాలంటే, సేవకు ప్రారంభించిన క్రొత్తలో ఎన్ని భయంకరమైన సవాళ్ళు అంటే, ఇప్పుడైతే నాకు తలంచుకుంటే అదొక నవ్వుగాను ఆనందంగాను ఉంటుంది. కానీ దేవుడు భయంకరమైన పరిస్థితులు నా జీవితంలోకి అనుమతించారు. అన్నీ సవాళ్ళే. ఎలాంటి ఆదరణ లేని జీవితం, అనారోగ్యం, ఆర్థికమైన ఇబ్బంది, నా పిలుపును వదులుకోవలసిన పరిస్థితులు, ఎక్కడా కూడా ఒక్క ప్లస్ పాయింట్ కానీ, ఒక పిన్ను మోపినంత ఆదరణ కానీ ఎక్కడ దొరకనివ్వలేదు దేవుడు. దివారాత్రులు భయంకరమైన ఆయాసంతో బాధపడుతూ ఉండేదాన్ని. ఇంకా జీవితం ముగిసిపోతుందా అనే పరిస్థితిలో ఉండేదాన్ని. అప్పుడు మా పెద్ద అబ్బాయిని నేను గర్భం ధరించినప్పుడు, ఇప్పుడు వాక్యం చెప్తూ ఉంటాడు కదా టీవీలో అప్పుడప్పుడు, ఎబినేసర్ బెన్నీ అని ఆ బాబు 86లో పుట్టాడు. ఆ దినాలు అప్పుడే కాదు, ఇంకా ముందు వెనక కూడా కొన్ని సంవత్సరాలు భయంకరమైన పరిస్థితిలో నా జీవితం. అంటే నా హెచ్పి కూడా వాడు పుట్టినప్పుడు 6.7, 6.7 నా రక్తం. అన్ని వైపుల నుండి కూడా దేవుడు అనుమతించారు. అదే సమయంలో ఒక విచిత్రమైన ధైర్యాన్ని కూడా ఆయన ఇచ్చారు. ఒకే ఒక కళ నన్ను బ్రతికిచ్చింది. ఒక పెద్ద సముద్రం, ఆ సముద్రంలో చాలా సన్నగా ఉన్నాను. ఒక బాబుని సముద్రంలో నీళ్ళకి అందకుండా బాగా పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అయితే నేను చనిపోను, బాబు పుడతాడు అనుకున్నాను. ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కూడా వచ్చింది. ఆ భయంకరమైన ఆయాసం భరించలేక, మందులు లేవు, ఎలాంటి ఇంకా ఏ పరిస్థితి లేదు ఆధారపడటానికి. అలాంటి సమయంలో ఏముంది జీవితం, ఎందుకు ఇన్ని బాధలు, ఏంటి దేవుని పిలుపు, ఎందుకు ఇన్ని సవాళ్ళు, ఏంటి ఎప్పుడూ ఏడిపే. కొన్ని సంవత్సరాలు ఏడుపుతోనే గడిచాయి. అలాంటి పరిస్థితిలో చెప్పండి యేసయ్య, ఈ పిలుపు వదిలేయడమా, రాజీ పడిపోవటమా? ఒకవేళ రాజీ పడిపోతే నా పరిస్థితులు మారతాయి అన్న నమ్మకం కూడా లేదు నాకు. అలాంటి సమయంలో ఒకరోజు ఒక చిన్న స్వరం వినపడింది, చాలా వేదనతో. అయితే నా పరిస్థితులు అన్నిట్లో నాకున్న ధైర్యం ఏంటి అంటే, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టరు. మాటి మాటికి రోజంతా కూడా ఎప్పటికీ కూడా యెహోవా నా కాపరి అనుకుంటానంతే. ఆయన నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మకు కాపరి. నా శరీర ప్రాణాత్మలు ఆయన చేతిలో ఉన్నాయి. ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నా నాకు భయపడాల్సిన పని లేదు అనే ధైర్యం దేవుడు ఆ దినాల్లో నాకు ఇచ్చారు. ఆయన శరీర ప్రాణాత్మలకు తండ్రి. ఒకరోజైతే భయంకరమైన ఆయాసంలో, వాడు 5వ నెల గర్భిణీగా ఉన్నప్పుడు, నేను నా కడుపులో వాడు 5వ నెలలో ఉన్నప్పుడు నా ప్రాణం పోయింది. నా ప్రాణం బయటకు వచ్చింది. ఎదురుగుండా ఒక బీరువా ఉండేది, అక్కడ ఇంకొక నేనే నిలబడ్డాను. నా ఆత్మ అక్కడ నిలబడి నా శరీరాన్ని చూస్తూ ఉంది. ఇదొక విచిత్రమైన అనుభూతి. ఆహా, ఇప్పుడు నేను చనిపోయాను, ఇప్పుడు నేను చనిపోయానని తెలీదు. జస్ట్ అప్పుడే ఈయన భోంచేయటానికి వెళ్ళారు, వచ్చి చూసుకుంటాడు. ఆహా, చనిపోయిందా, అయ్యో పాపం అంటాడు. నాకు అప్పటికి 2 పిల్లలు, ఆడపిల్లలు, 3 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు బిడ్డ. వాళ్ళిద్దరినీ చూశాను. అమ్మ చనిపోయిందని తెలుసుకునే వయసు కూడా కాదు వీళ్ళది అనుకున్నాను. అప్పుడు అయ్యో, నా కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోయి ఉంటాడు కదా అనుకున్నాను. అలా చూస్తున్నాను నా శరీరాన్ని. మరి అది ఎన్ని నిమిషాలో నాకు తెలియదు. ఒక 3-4 నిమిషాలు అయ్యుండి ఉంటాయి.
ఇదేనా చావంటే? ఆయాసం లేదు, మనసంతా తేలిగ్గా ఉంది. ఓ సింతేనా చచ్చిపోవడం అంటే? ఏదేదో అనుకుంటాం కదా, అనుకుంటా ఉన్నాను. నెమ్మదిగా మళ్ళా ఆ ప్రాణం కాళ్ళల్లో ఫస్ట్ ప్రవేశించింది. ఇలాగ పాక్కుంటూ తల వరకు వెళ్ళింది. నేను ఎంత క్లియర్గా చూశాను అంటే ఆ ఆత్మ లోపల ప్రవేశించడం నేను చూశాను. నాకు మళ్ళీ ఆయాసం మొదలైంది. ఇప్పుడు నేను చచ్చిపోయానా బ్రతికానా నాకే తెలియట్లేదు. నా ప్రక్కనే పడుకున్నా. నేను బ్రతికానా చనిపోయానా నాకే అర్థం కాలేదు. ప్రక్కన ఉన్న మా పాప చెయ్యి, మా చిన్న పాప, ఆ పాప చెయ్యి గట్టిగా గిల్లాను, కదిలింది. నన్ను నేను గట్టిగా ఇలా గిల్లుకొని చూసుకున్నాను. నాకు తెలిసింది. ఆ తర్వాత మా హస్బెండ్ని లేపి కొంచెం మంచీలు తెమ్మని సైగ చేశాను. తెచ్చాడు. నాకు మరలా ఆయాసం ఆరంభమైంది. నోరు తెరిచి ఒక్కొక్క స్పూను నెమ్మదిగా పోయమన్నాను. నాకు ఎంత బాగా తెలిసింది అంటే ఆ నీళ్ళు ఇట్లా వెళ్ళడం లోపలికి, అదంతా తడుపుతూ వెళ్ళడం కూడా అర్థమైంది. అదంతా చాలా విచిత్రమైన అనుభూతి. ఒక పావుగంట 10 నిమిషాలు అయ్యాక తేరుకున్నాను. దేవుడు తోడై ఉన్నారు. నా శ్రమలు పోలేదు, నా కష్టాలు పోలేదు, నా కన్నీరు పోలేదు, నా ఆయాసం పోలేదు. కానీ దేవుడు తోడై ఉన్నారు. దేవుడు నేను ఎప్పుడు విడిపోలేదు. అదే నా సాక్ష్యం. అలాంటి బాధాకరమైన పరిస్థితిలో మీ పిలుపు విని లోబడిన నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు, ఇంత తీవ్రమైన వ్యతిరేకత? ఇవన్నీ కూడా ఆలోచించుకునేప్పుడు ఇలా బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో బలం, ఎంతో శక్తి, ఏవేవో క్రొత్త సంగతులు అర్థమవుతూ ఉండేవి. అవే ఆనందం, అవే బలాన్ని ఇస్తూ ఉండేవి. చాలా నిరాశ నిస్పృహలో ఉన్న నాకు ఒకరోజు ఒక మెల్లని స్వరం వినపడింది. నువ్వు వేలకు తల్లివవుతావని. అది బైబిల్లో ఉంది కదా. నాకు చాలా నవ్వు వచ్చింది. నిరాశగా ఒక నవ్వు నవ్వాను. అప్పుడు శారా ఎందుకు నవ్విందో అర్థమైంది. ఎంత అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేయగలరు అనేది జీవితంతో నేర్చుకున్నాను. ఈ మాటలు వినే ప్రియమైన మీకు నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి హత్తుకొని జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన జీవితం జీవించండి. కోపాలు, ద్వేషాలు, కక్షలు ఇవి మన మానవ జీవితానికి తగదు. అవి మనకు హాని చేస్తాయి. దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తారు, ప్రేమతో నింపుతారు, క్షమాపణతో నింపుతారు. ఆ నూతన జీవితం దేవుని ద్వారా మలచబడటానికి ఇష్టపడండి. అప్పుడు నేను అన్నాను కూడా, నేను రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాను. ఏంటి అసలు ఈ మాట ఏంటి అని నాకే నవ్వు వచ్చింది. దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లోంచి తీసుకొని వెళ్తారు. ఒక్క క్షణం దేవుడు వదిలితే నా ఊపిరితిత్తుల్లోకి గాలి పీల్చుకుంటానా అని అనుకుంటూ ఉండేదాన్ని, ఆశపడేదాన్ని. ఇంత నొరగా నా ఊపిరితిత్తులోండి నోట్లోకి వచ్చేస్తూ ఉండేది. రోజంతా దాన్ని ఉయ్యాల్సిన పరిస్థితి. ఒకరోజు చాలా వేదనగా, ఎంతకాలం ప్రభు ఈ బాధ ఏంటి అసలు, ఒక్కవైపు ఇలా చూచి ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదే నాకు, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో నన్ను ఎందుకు ఉంచారు అని వేదనగా అడిగినప్పుడు, కొంతకాలం వచ్చుకో, తర్వాత తీసేస్తాను, నువ్వు బాధపడపోతే ఇతరుల బాధ నీకు ఎలా అర్థమవుతుంది అనే ఒక తలంపు నాలో నాకే పుట్టింది. ఆ తర్వాత క్రమంగా ఆయాసం పోయింది. ఇప్పుడు నాకు అలాంటి ఆయాసం లేదు. రోజు ఇంతంత కళ్ళి దగ్గి ఊస్తూ ఉండేదాన్ని, అది కూడా లేదు.
ఏదైనా సరే చూడండి, చక్కగా అన్నం కూర లేకపోతే బిర్యానీ ఇలాంటివి వండుకున్నాక చివర్లో ఆ యాలక్కాయ లవంగ చెక్క చితక్కొట్టి వేస్తాం. వాటిని చితక్కొడితేనే ఆ సువాసన బయటకు వస్తుంది. మనం కూడా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించేటప్పుడు దేవుడు మనల్ని మనలో ఉన్న మానవత్వం లేకపోతే వ్యక్తిత్వం లేకపోతే ఆ గర్వం అహంకారం దేవునికి అయిష్టమైనవి చితగ్గొట్టి బయటికి తీసేసి ఆయన తన వ్యక్తిత్వంతో మనల్ని నింపుతూ ఉంటారు. అది జీవితం. ప్రారంభంలో మనం చెప్పుకున్నాం జీవితం సమస్యల నిలయం అని. ఈ సమస్యల నిలయమన్న జీవితం సాక్ష్యాలకు నిలయంగా చేస్తారు ఆయన. మనం మాట్లాడే ఒక్కొక్క మాట లేకపోతే మన జీవితమే అనేకులకు ప్రోత్సాహకరం అవుతుంది, అనేకులను ఆదరించగలిగింది అవుతుంది. ఒకసారి టైం చూడు, ఇంకొకటి చెప్పడానికి. అంచేత సమస్యలకు ఎవ్వరూ భయపడకండి. అది పిల్లల ద్వారా కలగవచ్చు, పరిస్థితుల ద్వారా కలగవచ్చు. ఈ లోకంలో మీ మీదకి ఎలాంటి దాడైనా జరగవచ్చు, కానీ దేవుడు తోడై ఉంటే విజయవంతంగా మనమే నిలబడతాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ధైర్యం తెచ్చుకోవటానికి, మీ మీద ఆధారపడటానికి, వారి వారి ఆత్మీయమైన జీవితాల్లో మీ ద్వారా మలచబడటానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడయుండి ఆత్మీయంగాను ఈ లోకపరంగాను విజయవంతమైన వ్యక్తిగా నిలబెట్టునుగాక, ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలం నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.